72 వచ్చినాయండి కరెక్ట్గా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇదిగోండి కజ్జికాయలు చేశాను. స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? స్పెషల్ ఏం లేదండి. నాకేంటంటే ఒక్కోసారి ఇంటి మీద గాలి మలుతుంది అనమాట. అంటే ఊరు గుర్తొస్తుంది, అమ్మ నాన్న గుర్తొస్తారు. ఇట్లా బాగా ఎక్స్ట్రీమ్గా గుర్తొచ్చినప్పుడు ఏంటంటే అక్కడ పిండి వంటలు చేయటం కానీ, అమ్మ బాగా చేసే ఐటమ్స్ ట్రై చేయటం కానీ, ఇలా చేసి నేను డైవర్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇవాళ నాకు బాగా గుర్తొచ్చి, ఇన్ఫ్యాక్ట్ నాకు హెల్త్ కూడా అంత బాగాలేదు, మీ అందరికీ తెలుసు కదా, అయినా కూడా ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడప్పుడు నాకు మైండ్లో అనిపించిందంటే చేసేస్తాను. ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను, చూడండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. మీకు కూడా అంతేనా? అప్పుడప్పుడు అలా ఇల్లు గుర్తొస్తూ ఉంటుంది. ఆ గుర్తొచ్చినప్పుడు మీరేం చేస్తారు అనేది కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయండి, మీకు నచ్చితే కనుక. మరి నేను ఎంత సింపుల్గా చేశాను అనేది మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది, చూసేయండి. ఇదిగోండి, ముందైతే మనం ఏం చేద్దామంటే చక్కగా ఇది చాయ మినప్పప్పు అనమాట. డ్రై రోస్ట్ చేసుకోవాల్సిన చాయ మినప్పప్పు అంటే చాయ మినప్పప్పు, చాయ్ అంటే చాయ్ టీ తాగే చాయ్ కాదు. సో డ్రై రోస్ట్ చేసుకోవాల్సినవి అన్నీ ముందైతే డ్రై రోస్ట్ చేసేసుకుందామండి. చాయ్ మినపప్పు, ఈ మినపప్పు చక్కగా కమ్మటి వాసన, లో ఫ్లేమ్లో వేస్తే చక్కగా కమ్మటి వాసన వస్తుంది. అసలు మనం చేసుకునే స్టఫ్కి ఒక మెయిన్ టేస్ట్ అనేది ఇదనమాట. చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. మంచిగా చక్క దోరగా లో ఫ్లేమ్లో ఓపిక్గా వేయించుకుంటే హైలైట్ టేస్ట్ వస్తుంది అనమాట. చక్కగా అసలు మనకి ఏగింది అనేది ఎట్లా తెలుస్తుంది అంటే కమ్మటి వాసన వస్తుందండి. అది ఏగుతూ ఉంటే చక్కగా కమ్మటి వాసన వస్తుంది. మీలో ఎంతమందికి ఇవి చక్కగా ఆరిన తర్వాత అలాగే నోట్లో వేసుకుని నవ్వలడం అంటే ఇష్టం అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఇంకా చూసారా చక్కగా దోరగా ఏగినాయి కదా, వీటిని మనం వేరే బౌల్లోకి తీసేసుకుందాము. పుట్నాల పప్పు అండి. ఇవి మనం పెద్దగా వేయించాల్సిన పని లేదు. జస్ట్ ఏంటంటే కొంచెం సేపు అలా బాగా మిక్సీలో మంచిగా పౌడర్ అవ్వడం కోసం వేయించుకోవడం. 1 కప్పు పుట్నాల పప్పు కూడా, అంటే మనం రవ్వ దేంతో తీసుకుంటున్నామో దానికి సగం క్వాంటిటీ అండి ఇవి. కొంచెం నెయ్యి వేసుకునండి, ఎక్కువేం అవసరం లేదు, కొంచెం కమ్మటి వాసన కోసం. 1 కప్పు, ఇందాక మనం 1/2 కప్పు తీసుకున్నాము. ఇది కప్పు రవ్వ, బొంబాయి రవ్వ అండి. ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ. చక్క కమ్మటి వాసన వచ్చే వరకు మనం మంచిగా ఇది వేయించుకోవాలి. ఇవి వేయించటంలోనే టేస్ట్ అనేది ఉంటుందండి. ఓపిక్గా ఏదో ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసుకుని ఏం చేస్తే అసలు ఆ టేస్ట్ రాదు. చక్కగా కొంచెం ఓపిక్గా వేయించుకోవాలి. ఇది కమ్మటి వాసన వచ్చే వరకు వేయించి వేరే దానిలోకి షిఫ్ట్ చేసుకోవాలి. రవ్వ వేగిన తర్వాత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని కొంచెం ఏదన్నా రవ్వ ఉంటే కనుక మనము టిష్యూ తోటి శుభ్రంగా తుడిచేసుకోవాలండి. ఇంకోటి ఏం అవసరం లేదు. అదే మూకుట్లో 1 టేబుల్ స్పూను ఆయిల్, నెయ్యి వేసుకొని, ఇది పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. 1 కప్పు కొబ్బరి, చక్కగా కమ్మటి వాసన వచ్చే వరకు మనం కొబ్బరి కూడా మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ కొబ్బరి మనము కొట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం అది ఇట్లా సెమీ డ్రై అవుతుంది చూడండి, ఆ టైపు కొబ్బరి అనమాట ఇది నేను తీసుకున్నది. పచ్చి కొబ్బరి కాదు, ఎండు కొబ్బరి కాదు అనమాట. కొంచెం ఇది కూడా కమ్మటి వాసన వచ్చే వరకు మనం ఆ నెయ్యిలో వేయించుకోవాలి. చెప్పాను కదండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అనుకోవద్దు. ఇవి మనము వేయించే ప్రాసెస్లోనే టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. చాలా ఓపిక్గా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. లేదు మాకు అసలు హడావుడిగా ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసుకుని వేయించితే అంత టేస్ట్ అనిపించదు అనమాట. ఆ కమ్మదనం ఉండదు, తింటుంటే వావ్ అనిపిస్తుంది చూడండి, ఆ కమ్మదనం ఉండదు. ఇట్లా మనం చక్కగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకొని ఇది కూడా రవ్వ వేసుకున్న బౌల్లోకి వేసేసుకోవాలి. కావాలనుకుంటే ఈ కొబ్బరిని మీరు 1.5 క్వాంటిటీ కూడా వేసుకోవచ్చండి. 1 వేసాను కదా నేను,
1కి 1.5 కూడా వేసుకోవచ్చు, కమ్మదనం బాగుంటుంది కమ్మగా. ఇప్పుడు ఈ మినపప్పు వేయించి పెట్టుకున్నాం కదండి, ఇది మంచిగా పౌడర్ గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. మినపసున్న ఆడుకోవాలి, అలాగే పుట్నాల పప్పు కూడా పొడి చేసుకోవాలన్నమాట. ఇదిగోండి చక్కగా ఈ పౌడర్స్ అన్నీ ఒక దానిలోకి వేసేసుకున్నాం కదా, రవ్వ, కొబ్బరి, మినపసున్ని, అలాగే పుట్నాల పప్పు పొడి ఇవన్నీ వేసేసుకున్నాం కదా. దీనిలోకి కొంచెం జీడిపప్పుని సన్నగా కట్ చేసుకుని వేయించుకోవాలండి, లేకపోతే మనకు అది స్టఫ్ వేసినప్పుడు మళ్ళీ రోటీ చిరిగిపోతుంది. కొంచెం సన్నగా కట్ చేసుకుని కొంచెం నెయ్యిలో వేయించేసుకుని ఈ పప్పులు ఆప్షనల్ అనమాట. ఇంకా ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ ఇంకేమన్నా వేసుకుంటే కూడా వేసుకోవచ్చు. మేమైతే అమ్మళ్ళు అయితే ఇంత మట్టుకే వేసేవాళ్ళు. దీనిలోకి మనము 1 కప్పు కొబ్బరి, అలాగే 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, మిగిలిన 2 కలిపితే 1 కప్పు వస్తుంది. దానికి అనుగుణంగా ఇది బెల్లం పొడి అనమాట. నా దగ్గర ఆల్రెడీ బెల్లం పౌడర్ ఉంటుంది, ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాను. కొబ్బరి అది కూడా తీగా ఉంటుంది కదండి, చూసుకుని వేసుకుంటే పంచదార సరిపోతుంది. 1/2 కప్పు పంచదార. ఇవన్నీ కూడా మనం మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకొని కొంచెం పొడి నోట్లో వేసుకుని చూస్తే మనకి సరిపోయింది స్వీట్ అనుకుంటే ఇంకా అవసరం లేదు అంటే కొంచెం వేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇలా చేసి పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడే చక్కగా కొంచెం పిండి కలుపుకున్నామా గబల్లా చేసేసుకున్నామా అన్నట్టు ఉంటుందన్నమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బెటర్ అండి. కొబ్బరి అది మనం కొంచెం పచ్చడి వేసాం కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బెటరు. నాకైతే స్వీట్ కరెక్ట్గా సరిపోయిందండి. కావాలంటే కొంచెం ఇది సీసా కడిగేయడం కోసం అని చెప్పి కొంచెం ఉంటే వేసేసాను, ఇంకొక 2-3 స్పూన్స్ అంతే. కరెక్ట్గా సరిపోయింది. అంటే మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం అనుకోండి, 1కి 1.5 2 కూడా వేసుకోవచ్చు. వేస్తే చక్కగా సరిపోతుంది అనమాట. మొత్తం బెల్లమైనా వేసుకోవచ్చు, కానీ కొంచెం పంచదార కూడా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. స్టఫ్ అయితే రెడీ అయిపోయింది ఫిల్ చేయడానికి. ఇంకా పిండి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో నేనైతే ఒకటి వేయటం మర్చిపోయాను, అదేంటనేది మీరు కనుక నోటీస్ చేస్తుంటే కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు వేస్తున్నాను యాలకుల పౌడర్ అండి. ఇది కొంచెం పంచదార వేసి పట్టుకుంటే ఏంటంటే మంచిగా గ్రైండ్ అయిపోతుంది, అందుకని మీకు తెల్లగా కనిపిస్తుంది అనమాట. మిక్సీ కొంచెం పంచదార వేసి పట్టాను కనుక మీకు అలా తెల్లగా కనిపిస్తుంది. ఇంక ఇది మంచిగా కలిపేసుకుని మన అవసరాన్ని బట్టి వాడుకోవడమే. ఎయిర్ టైట్ కంటైనర్లో పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇలా బౌల్లో వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి. పిండి కలుపుకోవడానికి ఇక్కడ మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. నేనైతే మైదా పిండి తీసుకున్నానండి. ఇప్పుడైతే నేను కొంచెమే చేస్తున్నాను, ఒక 1.5 కప్పు తీసుకున్నాను. చూస్తున్నారా, జస్ట్ ఒక చిటికెడు ఉప్పు, కొంచెం దీనిలోకి బాగా వేడిగా కాచిన రిఫైండ్ ఆయిల్ అండి. ఇది నార్మల్ రిఫైండ్ ఆయిల్ 1.5 టేబుల్ స్పూన్. డైరెక్ట్గా మనం గబాలను చేయబెట్టకుండా ఒకసారి కొంచెం అలా కలిపేసుకుని, ఇప్పుడు ముందు వాటర్ పోయకుండానే మనం చక్కగా ఈ పిండిని ఇందులోకి వేసుకుని బాగా మెతుపుకోవాలండి. అప్పుడు వాటర్ పోసుకుని గట్టిగా తడుపుకోవాలి. సరిపడా నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి అనేది గట్టిగా తడుపుకోవాలి. ముందైతే మాత్రం మనం చక్కగా ఇట్లా ఆ ఆయిల్లోకి పిండిని మంచిగా ఇలా మెతుపుకోవాలన్నమాట. ఇదిగోండి పిండి అయితే కొంచెం మరీ గట్టిగా రాయలే కాకుండా మరీ పల్చగా కాకుండా చక్కగా చూసుకొని సరిపడాగా కలుపుకోవాలి ఇట్లా. ఇంకా దీనికి మూత పెట్టేసి ఒక 1/2 గంట సేపు పిండిని నాననివ్వాలి. పిండి చూసారండి చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు మనం చక్కగా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. పిండి మనం పూరీలాగా చేసుకుంటాం కదా, అట్లా చిన్న చిన్న ఉండలు చేసుకుని పల్చగా చేసుకోవాలి. మందంగా ఉంటే బాగోదు. మళ్ళీ చిన్న చిన్నవి చేసేసుకుని, లేదు అంటే పల్చగా ఒక పెద్ద రోటీ చేసుకుని ఈ సైజు బౌల్ ఏదన్నా పెట్టుకుని మూత ఏదన్నా పెట్టుకుని కట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇంకా అది మీ వీలుని బట్టి చేసుకోండి. ఇక్కడైతే మాత్రం అసలు ఏమి పొడి కూడా చల్లే పని లేదండి. చక్కగా నానిపోయింది పిండి అయితే. అంటుకోవటం కానీ అట్లా ఏం లేదు. పల్చగా చేసుకోవాలి, సాధ్యమైనంత మట్టుకి పల్చగా. దీనికి ఏమి మనకి ఇట్లా ఈ షేప్ రావాలి ఆ షేప్ రావాలని ఏం గోలేదు, ఎందుకంటే సైడ్ నుంచి కట్ చేసేస్తాం కదండి మనం. సో ఇట్లా 4-5 చేసి పెట్టేసుకుని పక్కన
ఒకసారి మనం స్టఫ్ నింపుకుంటే సరిపోతుంది సింగిల్గా చేసుకునే వాళ్ళం అయితే. లేదు అంటే పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, చక్కగా వాళ్ళని ఫిల్ చేసేయమంటే చేసేస్తారు. పల్చగా చేసుకోవాలి. కాకపోతే చూస్తున్నారా, ఇదిగోండి ఇట్లా మీకు ఇట్లా తెలుస్తుంది చూడండి, ఇలా పల్చగా ఉండాలి. ఇలా ఏదన్నా ఒక బౌల్ లాంటి దాని మీద వేసేసుకుంటే చక్కగా స్టిక్ అవ్వకుండా, మళ్ళీ కింద స్టిక్ అయ్యి అట్లా అవ్వకుండా ఉంటుందన్నమాట. మనం ఇట్లా ఉండలు చేసుకునే పిండి కాకుండా ఎక్స్ట్రా ఉన్నది మూత పెట్టుకోవాలి, లేకపోతే డ్రై అయిపోతుంది, మళ్ళీ ఇట్లా పొక్కులు అయిపోతుంది పిండి. ఇదిగోండి కజ్జికాయలు అచ్చు. కొంచెం ఇట్లా మనం స్టార్టింగ్లో కొంచెం నెయ్యి రాసేసుకుంటే సరిపోతుంది, పద్దాక అవసరం లేదు, అంటుకోకుండా అన్నమాట. ఇలా వేసేసుకుని ఇలా చూసి ఫిల్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫిల్ చేసినా కానీ మనకు అది క్లోజ్ చేసేటప్పుడు మళ్ళీ బయటకు వచ్చేస్తుంది, ఓపెన్ అయిపోతుంది. ఈ అంచుల్ని కొంచెం పాలు కానీ వాటర్ కానీ ఇలా అద్దుకొని క్లోజ్ చేసేసుకోవడమే. ఎక్సెస్ ఉన్నదాన్ని తీసేసుకోవాలి. ఇట్లా ప్రాపర్గా ప్రెస్ చేసుకుని ఇంతే అండి. మనం అన్నీ కూడా ఇలా చేసేసుకోవాలి. చూసారా చక్కగా వచ్చింది కదా. కొంచెం టైం పడుతుందండి, పెద్ద కష్టం ఏమీ కాదు, అలాగే అంత పెద్ద రాకెట్ సైన్స్ కూడా కాదు, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. టేబుల్ స్పూన్ అయితే ఒక్క స్పూనే పడుతుంది. ఓవర్గా ఫిల్ చేసినా కానీ చెప్పాను కదా, ఇట్లా మనకి ఈ అంచులకి రవ్వ పడింది అనుకోండి, మళ్ళీ ఓపెన్ అయిపోతే నూనె అంతా ఆగమవుతుంది అన్నమాట, పాడైపోతుంది. ఇవి మనం కొంచెం ఇట్లా వాటర్ తడుపుతాం కనుక మళ్ళీ మనం చక్కగా ఎప్పుడప్పుడు దాంట్లో పెట్టేసుకోవాలండి, ఆ పిండిలోకి పెట్టేసుకుని అద్దుకోవాలి. మనం సింగిల్గా చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక 10 చేసుకున్నాం అనుకోండి, అవి కొంచెం డ్రై అయిపోకుండా పైన ఒక బట్ట కానీ ఏదన్నా వేసేసుకుంటే డ్రై అవ్వకుండా ఉంటుంది, మూత పెట్టేసుకుంటే. పక్కన ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ఇంకా టకటక ఒకళ్ళు చపాతీ చేస్తుంటే ఒకళ్ళు ఫిల్ చేసేస్తారు, అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ సంజన కూడా లేదు ఇంట్లో, ఇది ఎప్పటిదో పాతదండి, కొన్ని సంవత్సరాల క్రిందటిది. ఇంక ఇలా అన్నీ చేసేసుకోవాలి. ఇదిగోండి కొన్ని అయితే రెడీ చేసేసుకున్నాను. మరీ ఎక్కువసేపు డ్రై అయినా కూడా, ఎంత మూత పెట్టున్నా కూడా ఈ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందండి. అందుకని చెప్పి నేను ఇంతవరకు ముందైతే వీటిని ఫ్రై చేసేసుకుంటున్నాను, తర్వాత మళ్ళీ చేసుకుంటా రెండో లాటు. ఫస్ట్ నుంచి ఏదైతే మూకుడు వాడామో అదే మూకుడు అండి, ఎన్ని సాల్తీలు చేసుకోవాల్సిన పని లేదు. కొంచెం టిష్యూ పెట్టి తుడిచేసుకొని దానిలోనే మళ్ళీ ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకున్నాను. ఇంకా దీనిలో ఒక్కొక్కటి మనం చక్కగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఏంగానే హడావుడిగా తిప్పేసేయద్దు, అవి పగిలిపోతాయి. చాలా సింపుల్ వంట అండి, కొంచెం ఓపిక కావాలంతే. వేడి చేసుకోవాలన్నా కూడా కొంచెం ఓపిక. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసేసుకోవడమేనండి. చక్కగా ఈ కలర్కి వచ్చిన తర్వాత మనం తీసేసుకొని ఇంకా మిగిలిన అన్నీ కూడా అన్ని వాయిలు ఇలాగే వేయించుకోవాలి. ఇదిగోండి మన కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. ఎన్ని వచ్చినాయో చూద్దామా, ఊరికే జస్ట్ సరదాగా. 32 వచ్చినాయండి కరెక్ట్గా. ఒక కప్పు రవ్వకి 32 వచ్చినాయి. అంటే ఇంకా ఇదిగోండి ఇది మిగిలింది ఒక 7, కరెక్ట్గా 8 వచ్చేయేమో, అంతే 40 వచ్చాయి అన్నమాట ఒక కప్పు రవ్వకి, అది లెక్క. సో మరి ఇదిగోండి చక్కగా మనకి కప్పు తీసుకున్నాం కదా రవ్వ, 32 అయితే నేను వండినవి అయినాయి, ఇంకొక 7-8 రవ్వ మిగిలిందండి. ఇక అవి ఎలాగో సంజన చేసే పని లేదనమాట, బౌల్లో వేసుకుని స్పూన్తో తినేస్తుంది. మరి ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. మరి మీకేమనిపించింది చూసి రెసిపీ అనేది కామెంట్స్లో చెప్పండి. అలాగే మీరు ఏ పద్ధతిలో చేస్తారు, అంటే స్టఫ్ మీరు ఏమేమి వాడతారు అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. నేను అది కూడా ఒకసారి ట్రై చేస్తాను సరదాగా. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.